ఏమే రోజా, నీ కూజ పగిలిందా? ఎంత అహంకారం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో 9 నెలల క్రితం మాట్లాడినప్పుడు అమిత్ షా గారితో చెప్పి జగన్మోహన్ రెడ్డి నీ అంతు చూస్తాను, నేను ఆడిస్తాను అన్నాడు. అంత మాత్రానికి ఆయన ఆడించగలడో లేదో నీకు తెలుసా? తెలియదు కదా. నువ్వేం చేయాలి? నోరు మూసి కూర్చోవాలి. నువ్వు ఎంత అహంకారంతో మాట్లాడావు ఆ రోజున. ఎంత బలుపు నీకు, ఎంత కండకావరం కాకపోతే మా దేవుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని, పవన్ కళ్యాణ్ ఇప్పటికే నీకు 55 ఏళ్ళు వచ్చినాయి గాడిదలాగా. నువ్వు మా జగన్మోహన్ రెడ్డిది చిటికినేలు మీద ఇంటూ కూడా పీకలే ఉన్నావు. మహామా సోనియా గాంధీ ఏం చేయలేకపోయింది, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నావు. ఇప్పుడు తెలిసిందా కూజ? పవన్ కళ్యాణ్ గారు శక్తి తెలిసిందా? ప్రధానమంత్రి మోడీ గారే పార్లమెంట్ హాల్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాట, పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు, పవన్ కళ్యాణ్ అంటే తుఫాన్, స్టార్మ్ అని చెప్పి హైప్ ఇచ్చాడు. చూసావా? మొత్తం పార్లమెంట్ హాల్ దద్దరిల్లిపోయింది. ఆ ఎంపీలు చప్పట్లకి దద్దరిల్లిపోయింది. ఇండియా అంతా శభాష్ పవన్ కళ్యాణ్, ప్రపంచం అంతా తుంగి చూసింది. ఇంకా నీకు డౌటా? అమిత్ షా గారే కాదు, ప్రధానమంత్రి గారితో కూడా ఆయన చేయించగలడు. ఎన్నోసార్లు చెప్పాడు ఆ మాట. వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. అవును, మీ జగన్ తప్పు చేశాడు. 39 కేసులు ఉన్నాయి. ఏదో కేసులో ఆడిస్తారు. ఆడకుండా ఎట్లా ఉంటారు? తప్పు చేశాడు, తప్పించి తిరుగుతాడా? ఈ 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా బతికిపోయాడు. అందుకే అతనికి ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకునేది. అందుకే ఇన్ని లక్షల కోట్లు దోచుకుని ఖర్చు పెట్టిన దానికోసమే. మాకు తెలీదా ఎందుకు అతనికి ముఖ్యమంత్రి పదవి కావాలో? కేసులు తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి పదవి కావాలి మీ జగన్మోహన్ రెడ్డికి. ఎంత అహంకారం అంటే అసలుకి. మొత్తం ఇప్పుడు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారిని మీ కండకవరం దించాడు కదా, మీ పొగరు దించాడు కదా, మిమ్మల్ని అందరినీ ఓడించాడు కదా, మిమ్మల్ని అందరినీ అధపాతాలను తొక్కాడు కదా. నువ్వు ఇంకో సందర్భం అన్నావు పూజ. నువ్వు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కాదు, అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అన్నావు. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైంది? నువ్వు అసెంబ్లీ బయట, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ లోపల. ఆయనతో పాటు 21 మంది. ఆయన గెలవలేని గేలి చేశావు. ఇప్పుడు ఏమైంది? నోటికి తాళం వేసుకొని సిద్ధంగా ఉండండి. మీ అందరికీ చెంచులు కూడా జైలు చెప్పకూడదు తినే యోగం ఉంది. ఎందుకంటే మీరు చేసిన తప్పులను బయట పెడతాం. ఖచ్చితంగా మీకు చెప్పకూడదు తినిపిస్తాం, సందేహమే లేదు. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.